హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో గొల్లపప్పు, పచ్చిశనగపప్పు లేదు అంటే పుట్నాల పప్పు, పేరు ఏదైనప్పటికీ కూడా ఈ గొల్లపప్పుతో చేసుకునే ఒకే ఒక పౌడర్తో 3 లేదు అంటే 4 రకాల డిఫరెంట్ వెరైటీస్ని అప్పటికప్పుడు ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చేసుకునే ఇన్స్టెంట్ చట్నీ లాగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలైతే ఈ వీడియోలో చూసేద్దాం. అంతేకాకుండా వెల్లుల్లిపాయల్ని పచ్చిగా రా వెల్లుల్లిపాయల్ని మన డైట్లో ఈ పౌడర్ రూపంలో ఏ విధంగా తీసుకోవాలో అది కూడా చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి. బోలెడని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి శనగపప్పు పౌడర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో శనగపప్పుతో పాటుగా నేను తీసుకుంటున్న మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు. ఈ శనగపప్పు పౌడర్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది, కానీ మన రోజువారీ యాక్టివిటీస్ కంటిన్యూ అవ్వాలంటే మనకి అనేక మినరల్స్ అలాగే న్యూట్రియంట్స్ కావాలి. సో ఈ కరివేపాకులు అవన్నీ సమృద్ధిగా ఉంటాయండి. సో బాగా వాష్ చేసుకుని ఫ్యాన్ గాల్లో ఒక 1 అవర్ పాటు ఆరబెట్టుకోండి. ఎండ తగిలి ప్లేస్ ఉంటే ఎండ తగిలి ప్లేస్లో అయినా సరే తడిపోయేలాగా ఆరబెట్టుకోండి. ఇది ఆరేలోగా అడుగు దళసరిగా ఉండే బాండి పెట్టుకుని ఇక్కడ నేను చూపిస్తుంది పుట్నాల పప్పు అండి. అంటే శనగల్ని వేయించిన తర్వాత ఈ రకంగా వేపుడు శనగలు, వేపుడు శనగపప్పు అని కూడా అంటారు. ఇది వెజిటేరియన్స్కి శనగపప్పు లేదంటే పుట్నాల పప్పు చాలా మంచి హై రిచ్ ప్రోటీన్ ఉన్న సోర్స్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా బరువు తగ్గడానికి కూడా బాగా యూజ్ అవుతుంది ఈ పుట్నాల పప్పు. సో గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు వేయించుకోండి. 2 నిమిషాల తర్వాత 2 స్పూన్ల వరకు 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేయండి. ఈ జీలకర్ర చక్కగా మనకి రోజువారీ కఫాన్ని తొలగించడంలో బాగా హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా జీలకర్రని ప్లస్ గొల్లపప్పుని కూడా ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు వేయించుకోండి. ఇది ఎంతసేపు వేగాలి అన్నది ఏంటంటే వేగేటప్పుడు ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఒక 5 నిమిషాల తర్వాత నోట్లో వేసుకుని చూస్తే బళ్ళుని సౌండ్ వస్తుంది, అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయండి. సో ఈ ఎండుమిరగాయలు ఈ పుట్నాల పప్పు పౌడర్లో చాలా కేర్ఫుల్గా వేసుకోవాలండి. నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది చల్లారేలోగా ఒక పల్చగా ఉన్నటువంటి ప్లేట్లో వేసుకుని చల్లారనివ్వండి. చల్లారితే మనకి పౌడర్ బాగా వస్తుంది. ఈ ఎండుమిర్చులు అనేవి నార్మల్గా అయితే ఈ యొక్క పప్పుకి కనీసం 11 నుంచి 12 వరకు వేసుకుంటారండి ఈ కొంచెం పప్పుకిని. నేను తీసుకుంది ఒక 1/2 కిలో వరకు మాత్రమే పుట్నాల పప్పు తీసుకున్నాను, కానీ నేను మాత్రం 4 ఎండుమిర్చినే వేస్తున్నాను. ఈ పుట్నాల పప్పు పౌడర్ మనకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అన్నా, తిన్న తర్వాత తేన్పులు రాకుండా ఉండాలి అన్నా, లేదు అంటే మనకి కడుపులో మండకూడదు అని అన్నా సరే, పిల్లలు తినాలన్నా ఎండుమిర్చిని తక్కువగా వేసుకుంటేనే ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎండుమిర్చిని మాత్రం తక్కువగానే వేసుకోండి. సో నేను ఏ బౌల్తో అయితే గొల్లపప్పును తీసుకున్నానో దానికి 2 కరివేపాకును తీసుకున్నానండి. ఈ కరివేపాకును కూడా గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి కలర్లో మాత్రమే వేయించుకోండి. మొత్తం అంతా ఆకు మొత్తం నల్లబడే వరకు వేయించుకోకండి. అది జస్ట్ లో ఫ్లేమ్లో పెడితే కాస్త మెత్తగా ఉండగా గ్యాస్ ఆఫ్ చేసేయండి. అది చల్లారిన తర్వాత ఒక సౌండ్ వస్తుందండి, క్రంచీగా వేగిన ఆకు మంచిగా క్రంచీగా సౌండ్ వస్తుందండి. అలా వస్తే కనుక మనకి చక్కగా కరివేపాకు వేగిపోయినట్టే. సో ఆ కరివేపాకుని చల్లారడానికి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని ఓవరాల్గా ఈ ఎండుమిర్చి, శనగపప్పు, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ కూడా బాగా చల్లారనివ్వండి. ఫ్యాన్ కింద మాత్రం పెట్టొద్దండి ఈ కరివేపాకుని, ఇది గాలికి వెంటనే ఎగిరిపోతుంది, చాలా తేలిగ్గా అయిపోతుంది కదా ఆకు. సో వీటన్నిటిని బాగా చల్లారిన తర్వాత అయితే పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్ కూడా కాస్త బరకగా చేసుకోండి ఫస్ట్ వాయ. ఎందువలనంటే కాస్త సరిపడినంత సాల్ట్ వేసుకుని రైస్లోకి కలుపుకుని తినాలన్నా, మనకి సాయంత్రం టైం కర్రీస్ ఏం లేనప్పుడు ఈ విధంగా ఇలా పుట్నాల పప్పు పౌడర్ని అన్నంలో కలుపుకుని తినాలి అంటే కనుక బరకగా కాస్త పలుకులా ఉండేలాగైతే గ్రైండింగ్ చేసుకోండి. అప్పుడే తినేటప్పుడు పంటి కింద పడి ఈ పుట్నాల పప్పు పౌడర్ చాలా బాగుంటుందండి, కారపొడి. సో అలా ఒక వాయి తీసుకున్న తర్వాత కాస్త మెత్తగా చాలా స్మూత్గా పిండి మాదిరిగా అయితే ఈ శనగపప్పు పొడిని గ్రైండింగ్ చేసుకోండి. ఎందువలనంటే ఇది నేను ఒకటి ఇడ్లీ మీద వేసుకునే కారపొడిలాగా యూజ్ చేయొచ్చండి ఈ యొక్క శనగపప్పు పౌడర్ని. అలా కాకుండా మనకి ఏ రోజుకు ఆ రోజు పిల్లలు అందరూ పౌడర్లు తినరు. సో అలాంటప్పుడు మనం పిల్లలకు కానీ తినని పెద్దవాళ్ళకి కానీ ఈ మాదిరిగా ఎంత కావాలో అంత పౌడర్ వేసుకుని ఆ రోజుకు అవసరమైనటువంటి చట్నీలాగా అయితే కలుపుకోవచ్చు. ఇడ్లీలోకి అయితే
కాస్త పలచగా డైల్యూట్ చేసుకోండి. దోశ లేదు అంటే ఉప్మా ఇలాంటి రెసిపీస్లోకి కాస్త గట్టిగా అల్లం చట్నీ మాదిరిగా అయితే డైల్యూట్ చేసుకోండి. చక్కగా మనం మార్నింగ్ క్యారేజెస్ సర్దేటప్పుడు కేవలం ఇడ్లీ, ఉప్మా, దోశ మాత్రమే వేసుకుని ఈ రకంగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ చట్నీ లాగా అయితే ప్రిపేర్ చేసుకుంటే, ఈ పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలితే అప్పుడు మార్నింగ్, ఈవినింగ్, నైట్ కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ చట్నీ మనకి రెడీ అయిపోయినట్లే అండి. సో ఇడ్లీలో కనుక ఈ రకంగా నేను డైల్యూట్ చేసుకుంటున్నాను. ఇది కూడా ప్రోటీన్ బేస్ మీదే కాకుండా మనకి మైక్రో న్యూట్రియంట్స్ కూడా సమృద్ధిగా వెళ్తాయి కరివేపాకు వలన. అలా కాకుండా అంటే ఆఫ్టర్నూన్ రైస్లో మొదటి ముద్దలో కానీ, సాయంత్రం కర్రీస్ ఏం లేనప్పుడు కానీ, లేదు అంటే కాస్త నోరు బాగోలేనప్పుడు కానీ ఈ విధంగా రైస్లో ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు శనగపప్పు పౌడర్ వేసుకొని అందులో నూనె, నెయ్యి కానీ వేసుకొని కలుపుకొని తిన్నా మనకి ఆ రోజుకి అవసరమైనటువంటి ప్రోటీన్ వెళ్ళిపోతుంది. అంటే సపోజ్ మార్నింగ్ క్యారేజ్ ప్రిపేర్ చేసి టైం లేనప్పుడు రైస్ ఒకటి ప్రిపేర్ చేసుకుని ఈ పౌడర్ నూనె లేదు అంటే ఈ పౌడర్ నెయ్యి వేడి రైస్లో కలిపి పెట్టేసినా కానీ పిల్లలకి పప్పు తినలేదు అన్న డోకా లేకుండా పప్పులో ఉన్నటువంటి ప్రోటీన్స్ అన్నీ కూడా ఈ శనగపప్పు పౌడర్ ద్వారా అయితే వెళ్ళిపోతాయండి. రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ శనగపప్పు పౌడరు. అయితే శనగపప్పు పౌడర్లో ఇది తినేటప్పుడు నోటికి కారం తెలియకుండా చూసుకోండి. ఇన్ కేస్ నోటికి కారంగా ఉంది అనిపిస్తే కనుక అది డెఫినెట్గా గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి గ్యాస్ని కలిగిస్తుందండి. పిల్లలకంటే ఆ డిఫరెన్స్ ఏం తెలియదు కానీ పిల్లలకైతే మాత్రం నోటికి కారం తెలియకుండా రుచిగా ఉండేలాగైతే ఉంటుందండి. ఇలా మనం ఒకటి రైస్లోకి వేసుకునే కారపొడిలాగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది కేర్ఫుల్గా చూడండి. ఇలా మెత్తగా బరకగా గ్రైండింగ్ చేసుకున్న దాంట్లో వెల్లుల్లిపాయలు మనకి ఎన్ని కావాలితే అన్ని వెల్లుల్లిపాయలు వేసుకుని అన్నంలో మొదటి ముద్దలో వేసుకుని తిన్నట్లయితే మనకి కాల్షియం అధికంగా వెళ్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా వెళ్తాయి, సీజనల్గా వచ్చే డిసీజెస్ తట్టుకుంటాము, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఈ వెల్లుల్లిపాయల్ని ఇలా శనగపప్పు పౌడర్తో తీసుకోవడం వలన అనేకమైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ మన హౌస్ వైఫ్స్ వాటర్లో ఎక్కువ ఉండేవాళ్ళు బాగా పొందొచ్చండి. ఇవి అంటే గోరువెచ్చగా కూడా కాదండి, కంప్లీట్గా చల్లారే వరకు కూడా మనం ఫ్యాన్ కింద లేదంటే బయట పెట్టేసుకుని ఈ విధంగా గాలి తగలని ఏదైనా జార్లో పెట్టేసుకున్నట్లయితే ఎప్పుడు కావాలితే అప్పుడు మనకి ఇన్సిడెంట్గా ఇడ్లీలో కావాల్సిన పౌడర్ లేదంటే రైస్లో కలుపుకునే పౌడర్ లేదు అంటే వెల్లుల్లిపాయలను మస్ట్గా గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిదైనటువంటి వెల్లుల్లిపాయలను వేసుకుని, అది పచ్చి వెల్లుల్లిపాయలని గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వకుండా నూనెలో డీప్ ఫ్రై చేయక్కర్లేకుండా ఈ విధంగా వెల్లుల్లిపాయలు వేసినటువంటి పొట్నాల పౌడర్ లాగైనా లేదు అంటే ఈ రకంగా కాస్త రైస్లోకి కానీ ఇడ్లీలోకి కానీ రుచిగా ఉండి ప్రతి ముద్దలోనూ కూడా మనకి అమ్మ అనే మమకారపు మాధుర్యాన్ని పరిచయం చేసే ఈ శనగపప్పు కారపొడిని మాత్రం డెఫినెట్గా ఒక్కటి చేసి పెట్టుకోండి. దీనివల్ల రోజులో అనేకమైనటువంటి బెనిఫిట్స్ని పొందండి. ఒకటి ఇలా అయినా ప్రిపేర్ చేసుకోండి శనగపప్పు పౌడర్ లేదంటే రైస్లో ఇడ్లీలో చట్నీ మిక్స్ లాగైనా, లేదు అంటే మనం వెల్లుల్లిపాయల్ని ఈ రకంగా పౌడర్లు వేసుకుని అయినా తీసుకోవచ్చు. సో ఏమంటారు, నచ్చిందా? సో డెఫినెట్గా అయితే వీడియోని లైక్ చేసుకోండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ని, హెల్త్ ఇన్ఫర్మేషన్ని అందజేస్తున్న మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం, బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ లడ్డు కోసం స్క్రీన్ పైన నెంబర్ సంప్రదించండి.